నిజం చెప్పాలంటే భగవద్గీత కేవలం ఒక దైవత్వానికి సంబంధించిన విషయం చెప్పింది చాలా తక్కువ. ఏంటి దైవత్వానికి చెప్పింది? ఆ ఋషులకు అందింది ఏంటి? నిరాకారమైనటువంటి ఒక వండర్ఫుల్ శక్తి ఉంది. ఆ శక్తి నుంచే కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా వ్యక్తమైంది. ఈ ప్రకృతి అంతా ఎట్లా ఉంది? ప్రకృతి అంటే చెట్టు దగ్గర నుంచి, స్వామీజీ దగ్గర నుంచి మన వరకు మనమందరం ప్రకృతే. అంటే 99 ప్రకృతే. ప్రకృతి కానిది ఒకటే, అది సత్యం అని చెప్తున్నారు. ఎందుకు సత్యం అంటున్నారు? ప్రకృతి అంతా నశించేదిగా, వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఎలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉండరు. ఎన్ని లక్షల వేల జనరేషన్స్ వచ్చాయో పోయాయో మనకేం తెలియదు. కానీ ఆ పోయిన వాళ్ళు ఎవరు మళ్ళీ వచ్చి మేము మళ్ళీ వచ్చామని చెప్పిన వాళ్ళు కూడా లేరు. అంటే ఏంటి? ఆ ఋషులు చెప్పింది ఏంటి? ఆ నిరాకారమైన దాంట్లోనే అంతా వ్యక్తమైంది అని చెప్పారు. దానికి ఇప్పుడు అలా చెప్పారు కదా. ఇప్పుడు ప్రకృతిలో మరి మన పరమాత్మ తత్వాన్ని కనుక్కోకుండా మనం ఆపుతున్నది ఏంటి? మన స్వభావం, మన గుణాలు, సత్వతమ రజోగుణాలు. నేను శరీరం, నేనే ప్రాణం, నేను మనసు అనేటువంటి చిన్న లిమిటేషన్ పెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు భగవద్గీతలో? నువ్వు సంతోషంగా ఉండకుండా ఉండడానికి, ఏమంటారు దాన్ని, దుఃఖపడటానికి కారణం ఏంటి? నాది అనేటువంటి అహంకారం, మమకారం, శరీరం నేనేనని కొట్టుకుంటున్నావు. ఈ శరీరాలు ఉండవు, దానికంతా నువ్వు ఘర్షణ పడాల్సిన అవసరం లేదు అని మొదలుపెట్టి లాస్ట్లో మోక్ష సన్యాస యోగం చెప్తాడు. ఏంటి? ఈ శరీరాన్ని, మనసుని, ప్రాణాన్ని త్యాగం చేసేయి. త్యాగం చేయటం అంటే ఏంటి? నేను సత్వగుణం, నేను శరీరం కాదు. రజోగుణం, నేను ప్రాణము కాదు. నేను సత్వగుణం, మనసు కాదు అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావు, మరి నువ్వెవరంటే నిన్ను తోసేయడానికి లేని పదార్థం ఒకటి నీ దగ్గర ఉంది, అంతే కదా. నేను అది కాదు, ఇది కాదు, ఇది అంటున్నాను. మరి నేను అది కాదు, ఇది కాదు అని చెప్తున్నది ఎవరు? నేను అనేటువంటి జ్ఞానం. అదే భగవతత్వం. కొంచెంసేపు నువ్వు నిశ్శబ్దంగా నిద్రలో నువ్వు ఎలా ఉన్నావు? నీకేమీ తెలియని స్థితిలో ఉన్నావు. నువ్వు నిద్ర లేచిన తర్వాత కూడా అదే స్థితిలో కనుక నువ్వు ఉండగలిగావంటే అదే భగవతత్వ జ్ఞానం. కానీ మరి ఆ స్థితి మన మనసు ఉండనిస్తుందా? పొరపాటున క్షణం కూడా ఉండలేదు. ఎంతసేపటికి దీనికి జరిగిపోయిన విషయాల ఘర్షణ, జరగబోయే విషయాల భయము, తర్వాత ఏమో పోల్చుకోవటము, ఈర్ష్య, అనుమానం, అంతే కదా. మొట్టమొదటిది బేస్ అనుమానం, రెండోది వచ్చి పోల్చుకునేటప్పటికీ ఈర్ష్య, మూడోది వచ్చి అహం. ఈ అహంలో మొట్టమొదటి ఏంటి? భయము, కోరిక. ఈ భయం పోగొట్టుకోవడానికి నేను అది చేస్తాను, ఇది చేస్తామని చెప్పుకునేటువంటి విషయాలు. అంటే ఏంటి? నువ్వు అంతరంగంగా నీ దగ్గర ఉన్నటువంటి ఆలోచనల లోడు తగ్గించుకోకపోతే భగవతత్వం అనేటువంటి స్థితిని అనుభవానికి తెచ్చుకోవటం కష్టమని భగవద్గీతలో చెబుతూ ఇంకేమంటున్నాడు? నిజం చెప్పాలంటే అర్జున, ఈ భగవద్గీతని అందరికీ బోధించాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా తపస్సంపన్నులు కానివాడు ఇది వినడానికి అర్హులు కాదు. ఆ తర్వాత భక్తి లేనివాడు వినడానికి అర్హుడు కాదు. ఆ తర్వాత కుతూహలం, నేను వినాలి, అర్థం చేసుకోవాలి అనేటువంటి భావం లేనివాడు కూడా అర్హుడు కాదు. అందుకని అట్లాంటి వాళ్ళకి నువ్వు చెప్పవాకు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటి? ఎవరికైతే దోషరహితుడైతాడో వాడికి చెప్పు అంటాడు. దోషరహితుడు అంటే ఏంటి? ప్రతి విషయంలో పాజిటివ్ చూడరబ్బా, నెగటివే చూస్తారు. ఎక్కడైతే నెగటివ్ చూస్తావో నువ్వు ఏమి నేర్చుకోలేము మనం. అంటే ఏంటి? నెగటివ్ చూసే సిచ్యుయేషన్